నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆలయాల్లో వైకుంఠ వైభవం, ఉత్తర ద్వార దర్శనాల్లో భక్తులు. అక్రిడిటేషన్ మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదు. జర్నలిస్టుల భేటీలో మంత్రి పొంగులేటి వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 లారీలు ఢీ, పలువురికి గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. అక్రిడిటేషన్ మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో TWJF డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ అంశాలపైన జర్నలిస్టులతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో TWJF డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డులకు వీడియో కార్డులకు ఎలాంటి తేడా లేదన్నారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తుందన్నారు. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపచేస్తామన్నారు. అర్హులైన నిజమైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న సంకల్పం సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేపట్టారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నుండి తెల్లవారుజామున రథయాత్ర పురవీధుల గుండా నిర్వహించారు. రథయాత్రలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి పాటలతో చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్, ఆకుల రమేశ్వర్ రెడ్డి, పోషమల్లు, సత్యనారాయణ, సుగుణాకర్ పాల్గొన్నారు. నేటి రోజున వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా పిలుస్తారు. ఇలాంటి పర్వదినాన్ని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తూ తిరుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకొని భజనలు భక్తి పారవశ్యంతో భక్తులందరూ రాగా మన ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీమాన్ పల్లా మురళీధర్ దంపతులు, అదేవిధంగా గ్రామ పుర ప్రముఖులు, ఎంతోమంది అశేష జనసందోహం మధ్యలో ఇట్టి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే ఇహము పరము అన్నీ కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంగా కోరుకుంటున్నాం. మన మేడం గారు కూడా ఈరోజు చక్కగా మేము అనుకున్న దానికన్నా ముందుగా వచ్చి ఈ యొక్క సేవలో అనువనువు వారు అనువదిస్తూ ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు పొందుతారు ఎప్పటికి కూడా. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ముక్కోటి దేవతలు సైతం ఆ విష్ణుమూర్తి దర్శనం కోసం ఈరోజు వైకుంఠంలో వేచి చూసే రోజు. అలాంటి ఈ గొప్ప రోజు ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, సమస్త మానవాళంతా కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మా నర్సాగౌడ్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, గ్రామస్తులు కల్వకుంట్ల కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 33 కోట్ల మంది దేవతలు ఆ యొక్క శ్రీమన్నారాయణుని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని వాళ్ళు పునీతులవుతున్నారు. ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరు అంటే దాంట్లో అష్టావసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, మరియు దాంట్లో నవగ్రహాలు. వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని స్వామివారి చేత పొందుతూ పునీతులవుతున్నారు. జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో అతి విశేషమైన, దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అఖండ దీపం 700 సంవత్సరాల పైబడి వెలుగుతున్నటువంటి పవిత్ర దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని పునీతులవుతున్నారు. మానవ జన్మకు సార్థకత దైవ చింతన అనేటువంటిదే మార్గాన్ని చూపుతుంది. కాబట్టి దైవాన్ని మనసా వాచా కర్మన మనసులో నిలుపుకొని ఏ పని చేసినా, ఏ రకమైనటువంటి ఆలోచన చేసినా దానివల్ల సత్ఫలితాలు వస్తాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి పట్టణంలోని ఆలయంలో గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మనము ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని మనం దర్శించుకుంటున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి 108 లీటర్ల పాలతోని క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ స్వామివారికి ఈ భక్తులకు వారందరికీ కూడా వారి కర్మల నుండి విముక్తి కలిగి వారికి మోక్ష మార్గాన్ని కలిగించడానికి మనకి ఈ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కోరమీసాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగ శిరీష, వెంకటరమణారెడ్డి, ఆలయ ఈవో రాజ్ కుమార్, చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలము నుండి, నియోజకవర్గము నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీమన్నారాయణుని వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నుండి దర్శించుకొని పునీతులవుతున్న భక్తులందరూ కూడా శుభాలను
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అధికారులు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దర్శనాలు కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కుల్ని చెల్లించుకున్నారు. కాగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ముట్లపల్లి, మీర్జాపూర్ గ్రామాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశిని సందర్భంగా భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మీర్జంపేటలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పెగడపల్లిలో సర్పంచ్ ఆరెల్లి రమేష్, మెట్లపల్లిలో సర్పంచ్ తులా మనోహర్ రావు, కాల్వ శ్రీరాంపూర్లో సర్పంచ్ బంగారి రమేష్లు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీతారామ స్వామి ఆలయంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చేసుకున్న ప్రతి భక్తునికి ఆ భగవంతుని ఆశీర్వాదం కృప ఉంటుంది. వారు కోరుకునే కోరికలు ఈడేస్తుందనే ఒక నమ్మకం ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. గర్భగుడిలోకి వెళ్లకుండా ఆలయ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సర్పంచ్ గండి నారాయణ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులని అర్చకులు పెద్ద సేవపై ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొని స్వయంగా పల్లకిని మోశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ నిబంధనల ప్రకారం ఏకాంతంగా పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం, పల్లకి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ శుభసూచకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం స్వామివారి ఆశీస్సులతో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకోజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ, ధర్మపూర్లో కానీ, యాదగిరిలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో, ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ మనందరికీ తెలుసు, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. హరిహరాదులు ఇక్కడ ఉన్నారు కాబట్టి హరిహర కళాక్షేత్రంగా మనం ఇక్కడ ప్రసిద్ధి చెంది అందరినీ ఇక్కడ ఇద్దరిని దేవుళ్ళని కూడా మనం కొలుస్తూ ఉన్నాము. ఇక్కడ దక్షిణ అయోధ్య అని మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ మనము రాజన్న దగ్గర ఏదైతే విస్తరణ పనులు కొనసాగుతున్నాయో అక్కడ కూడా మనం యథావిధిగా ఏకాంతంలో మనం అన్ని పూజల్ని, సేవల్ని కూడా నిర్వహించుకొని వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా అక్కడ కల్పించడం జరిగింది. అక్కడ ఏకాంత సేవలో అర్చకుల సమక్షంలో, అలాగే ఇక్కడ మనకు భీమన్న ఆలయం ఎవరైతే భక్తులకు విస్తరణలో పనిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశామో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తోత్సవం పేరిట, అంటే భక్తోత్సవం అని వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు గావించబడినాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారిపైన ఎదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొట్టడంతో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామగుండం నుండి బూడిద తీసుకుని వెళుతున్న లారీ కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్. నిర్మాణం పూర్తి చేసుకుని నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే వీటిపైన దృష్టిని సారించి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంత దారుణంగా ఉందో మీరు కళ్ళకు కట్టినట్టు మీకు కనబడింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజలదే కదా. ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విలువైన స్థలంలో, సిరిసిల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి విలువైన స్థలంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేశారు. చాలా సంతోషం. కానీ వాటి పరిస్థితి ఇప్పుడు మీరు లైవ్గా చూశారు. ఈ వెనకాల కనబడుతున్నాయి కదా, దారి మూసుకుపోయేటువంటి పిచ్చి మొక్క బిల్డింగ్ అంత ఎత్తు ఎదిగి పూర్తిగా దారికే ఆటంకంగా అయిపోయింది. ఇంకా లోపల చూస్తే శిథిలావస్థలు, మొత్తం వైర్లు అండ్ మోటార్కి ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని మొత్తం ఐరన్ కూడా పీక్కపోయేటువంటి పరిస్థితి. దొంగలు ఇప్పుడే లైవ్గా కనబడింది.
ఏంది ఈ పరిస్థితి? ఎందుకు ఈ దుస్థితి? ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తుంది? అసలు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా శిథిలం అయిపోతుంది. అంతకుముందు కూడా ఇక్కడ గౌరవ ఎస్సీ కులస్తులకు ఇచ్చినటువంటి ఈ కాలనీని రాజన్న సిరిసిల్ల జిల్లా పెగడపల్లి మండలం మేక వెంకయ్యపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేకలు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జీల రాకేష్ మాట్లాడుతూ శీతాకాలంలో వివిధ రకాల రోగాల బారిన పడకుండా ముందస్తుగా నట్టల నివారణ మందులు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది డాక్టర్ హేమలత, మతిన్, జానీ పాషా, శంకరయ్య, తిరుపతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. మేక వెంకయ్యపల్లి గ్రామంలో పాడి రైతులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. గొర్రెలకు, మేకలకు ఈ శీతాకాలంలో నట్టలు ఏర్పడే అవకాశం ఉన్నందున నట్టల ద్వారా గొర్రెలు కానీ మేకలు కానీ బలహీనంగా ఉండి ఎదుగుదల అనేది నిలిచిపోతుంది. దానికి తెలంగాణ గవర్నమెంటు పాడి బాగుంటేనే, పంట బాగుంటేనే అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా స్వామివారి దర్శనార్థం భక్తులు ఉదయం నుండే క్యూలైన్లలో వేచి ఉన్నారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ గరుడ వాహనుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని, వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తర ద్వారం గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠం నుంచి 3 కోట్ల మంది దేవతల చేత భూమిపైకి విహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భగవద్ భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి విహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వేములవాడలోని భీమేశ్వర సదన్ భవనంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై జాతర ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2026 ఫిబ్రవరి 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వేములవాడలోని భీమేశ్వర్ సదన్ భవనంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ ఎస్పీ గారు, తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను
కాగా ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై జాతర ఏర్పాట్లపైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయడంపై ప్రత్యేక దృష్టిని సారించారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు సైతం జనవరి నుండే రాజన్న క్షేత్రానికి పోటెత్తుతారని అంచనాతో ముందస్తుగా మౌలిక సదుపాయాల కల్పనపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, రవాణా మరియు విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని ఇప్పటికే ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలయ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని జాతరను విజయవంతం చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మన ఆనరబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు, ఈఓ గారు, కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి, అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ గాలి రాజు యాదవ్, వార్డు సభ్యులు పడాల సరిత, మద్దూరి మమత, దయ్యాల సునీత, స్వప్న పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. మంత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన తండ్రి ఆశయ సాధన కోసమే పనిచేస్తున్నానంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఆ ఆశయాలు ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపైన ప్రశ్నిస్తే నాపై దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదని పుట్టా మధుకర్ అన్నారు. తన కంఠంలో తుది శ్వాస ఉన్నంత వరకు పోరాటం చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంత్రి నియోజకవర్గంలో ప్రభుత్వం మెడలు వంచడానికి 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి ఓట్లు వేస్తే ఆ కుటుంబం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని చలించిపోయి ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా గ్రామాలలోకి వెళ్తే మా తలరాతను మార్చాల్సిన మా ఓటు దానికి ఇంకా అర్థం తెలియకుండా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో దుద్దిల్ల శ్రీధర్ గారిని, వారి కుటుంబానికి 40 సంవత్సరాలుగా ఓట్లేస్తున్నాం కనుక ఆకలి అర్థం కావాలని, మా కన్నీళ్లు తెలవాలని, సన్నాసి దద్దమ్మ నీకు మా ప్రజలు ఓట్లేసిండ్రు, మా ఆకలి తీర్చుమని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో దుద్దిల్ల శ్రీధర్ ఐసుగడ్డతో చంపేస్తాడని, ఎర్రగా ఉన్నాడని, మంచోడిగా చలామణి అవుతున్నాడని ఈ సమాజానికి అర్థం కావాలని. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని కొట్టిన ఘటనపైన వార్డెన్ను సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుతున్న హాస్టల్ విద్యార్థిని కొట్టడం చాలా బాధాకరమని, తక్షణమే ఎస్సీ అభివృద్ధి అధికారి ద్వారా విచారణ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరి అధికారులతో ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేశాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కరితో మాట్లాడినాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో
అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన DW గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్నే మనం వార్డన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడతాం. అండ్ వీ ఇన్షూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.